ముందుగా నమస్కారం. గత 4 రోజుల కిందట మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒక కౌన్సిలర్ జరిగిన సందర్భంలో అక్కడ మా కార్యకర్తగా ఆవేదన పోయినందుకు అక్కడ నేను పూజ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దానికి మా అధిష్టానం కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు కష్టపడే కార్యకర్తగా ఒక ఆవేదన తెలిపడం తప్పితే పార్టీకి నష్టం చేయడం ఎక్కడ కూడా చేయలేదు. ఇవాళ పార్టీ నన్ను ఇవాళ గ్రామ స్థాయి నుంచి నియోజక స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే కన్నతల్లి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేను చేసిన ఆవేదన వల్ల ఏమైనా నష్టం జరిగితే దానికి మీడియా పరంగా పార్టీకి క్షమాపణ కోరుతున్నా. ఇది బేసిక్గా ఎందుకంటే ఇవాళ 70 రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి ఇవాళ చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఏం చేసినారు, కాంగ్రెస్ పార్టీ 70 రోజులు ఇప్పటికీ 2 పథకాలు కూడా అమలు చేయడం జరిగింది. ఇంకో 2-3 రోజుల్లో ఇంకో 2 పథకాలు అమలు చేయడం జరుగుతుంది. గత బీఆర్ఎస్ పార్టీ పాలన ఎట్లుండే ఇలా ఎట్లున్నది ప్రజాపాలన, ఇలా ప్రభుత్వ పాలన వచ్చింది కాబట్టి ఇలా ప్రజలు కోరుకున్న పరిపాలన వచ్చింది. కాంగ్రెస్ పార్టీ బడుగు బలిగిన వర్గాల ఆశ నెరవేర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్పే ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ పైన ఆరోపణ చేస్తున్నారని కూడా ప్రజలు కూడా నమ్మే పరిస్థితి. రాబోయే రోజుల్లో ఎంపీ ఎలక్షన్లు కూడా ఇవాళ మేమందరం కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారిని ఎన్నికలు ఇలా గెలిపించుకున్నామో రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ నియోజకవర్గం పెద్ద ఎత్తున మెజారిటీ తీసుకొచ్చే బాధ్యత మేమందరం కూడా తీసుకోమని కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం. కొంతమంది కాంగ్రెస్ పార్టీలో కూడా కొన్ని వర్గాలు విభజించి కూడా ఓ వ్యవస్థలాగా ఖరాబ్ చేయడానికి కూడా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. శివాజీ అనే వ్యక్తి సౌమ్యుడు, వారికి ఆయన తీసుకుపోతే సమస్య సాల్వ్ అవుతుంది కాబట్టి మనము ఏమైనా ఇవ్వాలి చేసుకుపోతే పార్టీ నష్టమైనది, ప్రజలు నష్టమైంది కాబట్టి మనం అటువంటి పోయి సమస్యలు మన కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో మనం ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి తప్పితే బహిరంగంగా ఎక్కడ చర్చిస్తే పార్టీ నష్టం ఉంటుంది కాబట్టి పార్టీ నష్టం చేయకూడదని మా కార్యకర్త నాయకులకు కూడా విజ్ఞప్తిస్తాం. మీరు ఏమైనా సమస్య ఉంటే మా ఎమ్మెల్యే గారు ఉద్యమం పార్టీ నాయకత్వం ఉంది, వాళ్ళందరూ దృష్టి తీసుకొని చేసుకోవాలి తప్పితే ఎక్కడంటే అక్కడ మాట్లాడడం కూడా పార్టీ నష్టం అవుతుంది. ఒక పార్టీ ఒక యువజన కాంగ్రెస్ నాయకుడిగా చెప్తున్నాను. ఎందుకంటే మనం పార్టీ నష్టం చేసినాం కాబట్టి పార్టీ నష్టం చేస్తే మనం ప్రభుత్వం ఇలా ఏర్పడాలి, ప్రజలు కూడా నష్టం కాబట్టి మనం ఎక్కడ కూడా ప్రజలకు నష్టం కాకుండా ఉండాలంటే మనం ఇలా రేవంత్ రెడ్డి గారు మన జిల్లావాసి కాబట్టి పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేవాళ్ళు ఇలా ఎన్ఎస్ఆర్ నాయకత్వంలో 5 సంవత్సరాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని మనమంతా సహకరించాలి, ప్రజలు సహకరించాలని కూడా మేమంతా కోరుకుంటాం. రాబోయే ఎంపీ ఎలక్షన్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరిని నిర్ణయించినా కష్టపడి పనిచేసి విజయాన్ని సాధించే విజయాన్ని దంగమోగిస్తాను కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఏదో తప్పుడు సమాధానం చేస్తారు, ఇలా పక్క పార్టీలు ఏదో చెప్తారని నమ్మొద్దని రేపు రాబోయే ఎంపీలో కూడా కాంగ్రెస్ పార్టీ చేతుకుంటూ ఓటేసి ఇక రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది, కేంద్రం కూడా ఇలా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తేనే ఇలా రాష్ట్రంలో పెద్ద అభివృద్ధి అవుతుంది. ఇలా రాష్ట్రంలో అప్పుల పాలించాలంటే కేంద్రం ప్రభుత్వం వస్తేనే మన అప్పులు తొలగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండాలని కూడా కోరుకుంటూ తెలుసుకుంటున్నాను. ఇప్పుడు సాయంత్రం క్యాంప్ కార్యాలయం పిలిపించి మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పి వార్త ఇచ్చినందుకు చంద్రశేఖర్ వెనక్కి తగ్గిన వార్తలు వాస్తవం. నిన్న క్యాంప్ ఆఫీస్కి వెళ్ళింది వాస్తవం. నేను క్యాంప్ ఆఫీస్ పోలేదు, నాకు అధిష్టానికి సూచన ఉంది కాబట్టి మీరు ఏం చేసినా మన పార్టీ ఒక కుటుంబం పార్టీలో వివరించుకోవాలి కదా, అది ఏమైనా తప్పు దానివల్ల నేను కూడా మీరు చేసిన పార్టీ తప్పు ఏమో కానీ పార్టీ నష్టం చేయకుండా చేయాలి తప్పితే నేను ఇలా ఎమ్మెల్యే గారు వారి నాయకత్వం పనిచేయగలి అడుగు తప్పితే నేను ఎప్పుడు పార్టీ నష్టం చేయలేదు. ఖచ్చితంగా దానికోసం పనిచేస్తే తప్పితే ఎవరు ఖచ్చితంగా ప్రెస్ మీట్ కూడా చెప్పలేదు. నేను స్వచ్ఛందంగా నా పార్టీ నేను 10 సంవత్సరాలు కష్టపడా 2007కి వెళ్ళి ఇలా కాంగ్రెస్ పార్టీ ఉండి ఇలా గ్రామ పంచాయతీ నుంచి యువజన కాంగ్రెస్ అధ్యక్ష వారికి తప్పితే ఎక్కడ కూడా పార్టీ లైన్లో ఉంటుంది కానీ పార్టీ వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొంటున్న వ్యక్తి కాదు. ఈ రోజు ప్రతిపక్షాలు ఉన్నాయంటే నేను పార్టీ లైన్లో పనిచేసి తప్పితే ఆ పార్టీ నష్టం చేసేటట్టు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు కాబట్టి ఇది కూడా మీడియా మిత్రులు తప్ప మరొకసారి పార్టీకి ఇది గమనించి కార్యకర్తలకు మంచి గౌరవం ఇచ్చి విధి స్థాయి చేశారని ఎలక్షన్ కూడా మేము ఎందుకంటే ఆయన కూడా కొత్తగా 70 రోజులు వచ్చింది, ఎక్కడికి కార్యకర్తలు ఏం చేస్తున్నా కూడా తెలియదు కాబట్టి అందరికీ విశ్వస్థాయి సమావేశం కూడా పెట్టి కార్యకర్త సమావేశంలో ఏర్పాటు చేస్తాం. వారి నుండి కార్యకర్త కూడా భరోసా కల్పించే బాధ్యత కూడా మేమంతా తీసుకున్నాం కూడా మీ ముందు తెలియజేస్తాం. అంటే 2 ప్రశ్నలు. ఒకటి ఏంటంటే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాము అనడం ఒకటి, అంటే ఈ విధంగా మీకు చెప్పిండ్రు, స్ట్రిక్ట్గా చెప్పిండ్రు, మీరు క్షమాపణలు చెప్పకపోతే అని ఒక
సెకండ్ అంటే ద్వితీయ శ్రేణి నాయకుడు మిమ్మల్ని పిలిపించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టకపోతే సస్పెండ్ చేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. అది నిజమా అబద్ధమా ఒకటి చెప్పండి. రెండోది ఏంటంటే మొన్న మీరు గొడవ పెట్టుకున్నారు కదా, షర్టు వదిలేసి నిరసన తెలిపింది కదా, ఆ రోజు ఏవైతే అంశాలు మీరు లేవనెత్తినరో అవన్నీ పరిష్కారం అవుతున్నవే, లేకపోతే మీరు ఒత్తిళ్ళకు తలొగ్గి క్షమాపణ చెప్తున్నారా? మూడో అంశం ఏంటంటే మీరు మామూలుగా కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటాం, ఆ రోజు సీనియర్లు అందరినీ కాపాడుకుంటాం ఇవన్నీ చెప్పారు కదా, ఇవన్నిటికీ స్టిక్ ఆన్ అయి ఉన్నారా ఇప్పటి వరకు? వీటిని సమాధానం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అనేది అంటే మీ క్షమాపణ ఇప్పుడు ఎమ్మెల్యే గారికి చెప్తున్నారా, పార్టీకి చెప్తున్నారా, ఎవరికి చెప్తున్నారు? నేనేమంటా, కాంగ్రెస్ పార్టీ నా కన్నతల్లి లాంటి, మా అమ్మ తర్వాత కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్తారు ఎవరు వ్యక్తులు చెప్తారు. కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్తున్నారు వస్తే ఎవరు వ్యక్తులు కాదు. నువ్వు అన్నప్పుడు ఎవరు ఖచ్చితంగా పెడితే రెస్పెక్ట్ అవ్వకపోతే సస్పెండ్ చేస్తాను ఎవరు చెప్పలేదు నాకు. అలాంటి అపోహలు కూడా ఎక్కడ కూడా వాడిపోదాం కూడా మేము విజ్ఞప్తిస్తున్నాం. ఎందుకంటే ఆవేదన అంటే ఒక 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేసిన కాబట్టి ఒక ఆవేదన చేసి తప్పితే ఎవరు చెప్పింది చేసింది కాదు. దాన్ని కూడా ఒకసారి మీడియా మిత్రులు కూడా గమనించాలి. దానికి ఎలాంటి ఆరోపణలు కూడా మనం దానికి చేయవద్దని కూడా ఆలోచిస్తున్నాం. అంటే ఆ రోజు మీరు నిరసన తెలిపిన అంశాలు పరిష్కారం అయినాయి అనుకుంటున్నారు? తప్పకుండా అది కాంగ్రెస్ పార్టీ మా జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు, మా ఎమ్మెల్యే గారు ఉన్నాడు, వివిధ స్థాయిల నాయకత్వం ఉంది, వాళ్ళ గురించి పరిశీలిస్తాం. అంటే మీరు సీనియర్ లీడర్ కదా, ఇంత సమయం లేకుండా ఆ రోజు షర్టు ఇప్పి ఎందుకు నిరసన, ఇప్పుడు క్షమాపణ చెప్తున్నారు మీరు, అప్పుడు ఎందుకు మీకు ఈ సమయం లేకపోయింది? ఇక టైంలో ఆవేదన ఒక నలుగురు కార్యకర్త ఏడవడం వల్ల ఆవేదన చెప్తే అది ఆ పార్టీ కోసమే నేను ఇలా చెప్తాను సార్. నేను కూడా వేరే కాదు కదా, వేరే వ్యక్తులు ఎవరు నాకు చెప్పలేదు. ఇప్పుడు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టకపోతే సస్పెండ్ చేస్తాను ఎవరు చెప్పలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతకరమైన కార్యకర్తగా పనిచేసిన తప్పితే కాంగ్రెస్ పార్టీ నష్టం చేసిన ఎప్పుడు నేను కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా దాడులు నిర్వహించారు, అసలు పదాలు వాడేది. అలాంటి వారి ఫీచర్లు ఇంకా కలుపుకుని కూడా మీరు స్వాగతిస్తారా? ఇప్పుడు మాకు అధిష్టానం ఉంటుందన్న పైన మన ఉమ్మడి జిల్లా తెలుసు, ఆయన నాయకత్వం పనిచేస్తాం, ఆయన కింద మా ఎమ్మెల్యే చెప్తూ మేము పనిచేస్తాం. మేమేమంటే గౌరవిస్తామంటే కాంగ్రెస్ పార్టీ గతంలో కష్టపడే కార్యకర్తలు కూడా ఖచ్చితంగా గౌరవం ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఎవరి స్థాయిలో వాళ్ళకు ఏ స్థాయిలో పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా గౌరవం ఇస్తారని గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మేము నమ్ముతున్నాం, చేస్తారని కూడా ఆశిస్తున్నాం.